ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో దేవుని దీవెనలు ఆశీర్వాదములు కలుగునుగాక. మరియు క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘము యొక్క శుభములు మీకు కలుగునుగాక. మరి ముఖ్యంగా ఈ లెంట్ దినాలలో మనము ఎక్కువగా ప్రార్థనే అనేక ధ్యానాలు మనం చేయాలి. మరి అదేవిధంగా ఈ ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేటివి కూడా మనము ధ్యానించాలి. మరి ముఖ్యంగా ఈ దినము మనము ప్రార్థన ఏ విధముగా చేయాలి, ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి, ఈ 40 days దేవునితో ఏ విధంగా గడపాలి అనేక విషయాలను మనం ధ్యానించనే ఉన్నాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మనం ధ్యానిస్తున్నాం. నేను 19 సంవత్సరాల యవనుడిగా ఉన్నప్పుడు నాకు ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. కాబట్టి నేను రేడియోలో మరి ఆర్ఆర్కే మూర్తి అయ్య గారి యొక్క వాక్యం వింటూ ఉంటుంది. అప్పుడు నేను 19 సంవత్సరాలలో నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి అని ఒక లెటర్ ఆర్ఆర్కే మూర్తి అయ్య గారికి రాశాను. అప్పుడు అయ్యగారు నాకు ఉత్తరం ఇచ్చారు. అప్పుడు నేను జమ్మూ కాశ్మీర్లో ఉంటి. ఆ సందర్భంలో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మరి చదవమని, దాని ప్రకారంగా మరి ప్రార్థన చేయాలని ఆయన లెటర్లో రాసినట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయు, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలముగా ఇచ్చు. ఇక్కడ మనం గమనిస్తే మనం క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి. సహజంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక ఉన్నతమైన వారితో పెద్దవారితో సహవాసం కలిగి ఉంటే మనకు విలువ ఉంటుంది అని అనుకుంటాం. రెండవదిగా అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే భావన మనకుంటుంది. కానీ నా దేవుని వాక్యము ఏమంటుందంటే, నీకు ప్రతిఫలము కలగాలంటే, నీకు గౌరవం కలగాలి అంటే రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ లోకం ఇవ్వదు నీకు ఘనత, కానీ నీకు ఘనత కలగాలంటే, నీకు మెప్పు కలగాలంటే, నీకు ఉన్నస్థితి రావాలంటే, నీకు దీవెన రావాలంటే ఈ లోకము కాదు, కానీ కేవలము రహస్యమందు చూచు నీ దేవుడు మాత్రమే నీకు ఇయ్యగలడు అని వాక్యం సెలవిస్తుంది. అందుకు మనం ఏం చేయాలి? మనకు ఘనత రావాలంటే, దేవుని యొక్క మెప్పు పొందాలంటే, మనం దీవించబడాలంటే మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి అంటే, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఏ విధంగా ఉండకూడదు అంటే, వేషధారుల వలె ఉండకూడదు, మనుషులకు కనబడాలని సమాజ మందిరంలో వీధి మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. అనగా మనం ప్రార్థన చేయనప్పుడు వేషధారులు చాలా ఉంటాం. అనేక మంది మన ప్రార్థన వినాలని, మనం యొక్క వల్లించే ఆ వచనాలు, మన యొక్క కంఠము, మన స్వరము ఇతరులు వినాలని మనం గంభీరంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వేషధారుల వలె మరి ప్రార్థన ఉండకూడదు. సమాజ మందిరంలో అందరూ చూస్తున్న విధముగా నువ్వు ప్రార్థన మరి చేయకూడదు. అది మీకు ఇష్టమే, అలా చేయటం మీకు ఇష్టమే, కానీ అలా ఒకవేళ నువ్వు అలా చేస్తే మీ ప్రతిఫలము మీరు నిజముగా పొంది ఉన్నారు అని చెప్తున్నారు. రెండోదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా ఉండాలంటే,
అన్యజనుల వలె. అనగా దేవుడంటే తెలియని వారు వ్యర్థమైన మాటలు వల్లిస్తారు. ఆ విధంగా ఒక దేవుని నమ్ముకున్న బిడవు నీవు, ఒక క్రైస్తవునిగా నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు అంటున్నాడు. విస్తారించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు అనుకుంటున్నారు. నువ్వు విస్తారించి ప్రార్థన చేస్తే, గంటల కొద్దీ ప్రార్థన చేస్తే, వల్లించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటున్నావు. అది అన్యజనులు చేస్తారు. ఆ విధంగా మనం ఉండకూడదు అంటున్నాడు నీ ప్రార్థన జీవితంలో. మరి అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే గిన, మీరు వారి వలె ఉండకుడి, అన్యజనుల వలె ఉండకుడి, వేశ్యాదారుల వలె ఉండకుడి, వేశ్యాదారుల వలె ప్రార్థన చేయకుడి. మరి ఎలాగుండాలి అంటే, మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవి ఏవో దేవునికి తెలుసు. ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు దేవుడు, నిన్ను పుట్టించినవాడు దేవుడు, నిన్ను పోషించేవాడు దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవునికి నీకు అక్కర ఏముందో, నీకు ఏది కొదవ ఉందో అన్నీ దేవునికి తెలుసు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అంటే, అందరికీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అంటే, ఇదివరకు మనం చెప్పుకున్న మాటలే. విషాదరుల వలె ప్రార్థన చేయకూడదు, మరి అదే విధముగా మరి అన్యజనుల వలె వల్లించకూడదు, వల్లించి ప్రార్థన చేయకూడదు. మరి కేవలం రహస్యం ఉందన్న నీ తండ్రికి మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. కానీ దేవునికి ఇష్టం లేని ప్రార్థన ఏది అంటే, అందరూ చూసే విధంగా ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. రెండవదిగా, పేరు కొరకు భలే ప్రార్థన చేస్తాడు, సిస్టర్ భలే ప్రార్థన చేస్తుంది అనే విధముగా నువ్వు అనిపించుకోవాలని ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. మనుషులు వినాలి నేను చేసే ప్రార్థన అని నీవు ఇంకా 4 మాటలు జోడించి ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టము ఉండదు. మరి దేవుడు కోరుకునే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనమే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, ఎవరూ చూడకుండా తలుపు వేసుకో, నీవు రహస్యమందు నీ తండ్రికి మాత్రమే ప్రార్థన. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వేకువజామునే మొదటి జామున మనము లేచి ఎవరూ లేని స్థలములో మనము దేవునితో మాట్లాడితే, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఆ ఆశీర్వాదాలే మన జీవితానికి ప్రియమైన దేవుని బిడ్డ వర్తిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అది ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఎవరూ చూడకుండా కేవలం నీ తండ్రితో మాత్రమే నువ్వు మాట్లాడు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీకు ప్రతిఫలము తప్పకుండా ఏదైతే కోరుకుంటావో, గర్భం లేదా దేవుడు గర్భం ఇస్తాడు, పిల్లలు లేరా దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు దేవుడు. ఏది కోరుకున్నా దేవుడు, ఏది అడిగినా దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. కానీ కేవలము నీ సమస్యను దేవునితో మాత్రమే చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రార్థనలో ముఖ్యమైన కీ ఉంది. ప్రతిదానికి ఒక కీ ఉంటుంది. ఈ ప్రార్థనలో ముఖ్యమైన కీ ఏదంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ద్వేషముతో, ప్రక్కవారంటే ద్వేషముతో, ఇరుగు పొరుగు వారంటే ద్వేషంతో, బంధువులంటే ద్వేషం, అసూయ, పగలు పెట్టుకొని దేవా దేవా అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. దేవుడు అంటున్నాడు, ముందు మీరు క్షమిస్తే మీ శత్రువులను, అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తా అంటున్నాడు. అందుకే అంటున్నాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించినలా నేను కూడా మీ అపరాధములను క్షమిస్తా. ఒకవేళ నీ అపరాధములను క్షమిస్తే నీ ప్రార్థన అంగీకరింపబడుతుంది. ప్రియమైన దేవుడు, లేదా నువ్వు ఇతరులను క్షమించకుండా కోపం, అసూయ, దగ అనే ఈర్ష్యతో నువ్వు వచ్చి
దేవుని దగ్గర నీ కొరకు ఎంత మొరపెట్టుకున్నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నిన్ను క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే గిన, మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన ఎడల తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఒకవేళ నువ్వు మనుషులను క్షమించలేకుంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు మీ అపరాధములను కూడా క్షమించను అంటున్నాడు. ప్రియమైన దేవుని, ఒకవేళ మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ యొక్క ఉపవాస దీక్షలో ఉంటూ కూడా నీ భర్తతో సమాధానంగా లేవా? ఈ ఉపవాస దీక్షలో ఉంటూ కూడా నీ భార్యతో సమాధానంగా లేవా? ఈ ఉపవాస దీక్షలో ఉంటూ కూడా మీ అత్త, మామ, అమ్మ, నాన్న వీరితో సమాధానంగా లేకుంటే ప్రియుడి దేవుని బిడ్డలా నీ ప్రార్థన అంగీకరించదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రియుడి దేవుని బిడ్డ, మనుషుల అపరాధం మీకు క్షమించకుంటగిన మీ అపరాధం కూడా నేను క్షమించాను అంటున్నాడు. ప్రియుడి దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో దేవుని దగ్గరికి మనం చేరడానికి మనకు ఏమి అడ్డు వస్తుందంటే క్షమాపణ లేని హృదయమే. దేవుని దగ్గరికి నీ ప్రార్థన చేరాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని క్షమించాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. లేదా నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరడము లేదు అంటే మరి ఏమి అడ్డు వస్తుందంటే క్షమాపణ లేని నీ హృదయము నీ ప్రార్థనకు ఆటంకంగా మారింది అనేది నువ్వు గమనించుకోవాలి. ప్రియుడు దేవుని బిడ్డలారా, అసలు ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే గిన, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషాధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. వాక్యము క్లియర్గా చెప్తుంది. తాము ఉపవాసము చేయనట్లు మనుషులు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. చాలామంది దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఉపవాసం ఏ విధంగా ఉండాలి. అది మనుషులకు కనబడవని చేయకూడదు, వేషాధార వలె చేయకూడదు, దుఃఖముకులే ఉపవాసము చేయకూడదు. దేవుని బిడ్డరా, కానీ ఈ కాలంలో వాక్యాన్ని ప్రక్కకు పెట్టాం. చాలామంది, ఒక దైవ సేవకుడు ఇక్కడ ఉపవాసం చేస్తూ చెన్నైలో పోస్ట్ వేశాడంట, దైవ సేవకుడు 40 రోజులు ఉపవాసం. అవసరమా? ఇంకా కొద్దిమంది ఏమని పోస్టులు పెడతారంటే దైవ సేవకులు, నేను మీ కొరకు ఉపవాసం ఉన్నాను అనే పోస్టులు పెడతారు. ఇంకా చాలామంది ప్రకటిస్తుంటారు, మీ భవిష్యత్తు కావాలంటే రండి ఉపవాస దినానికి, మనమందరం ఉపవాసం ఉందాం. కానీ బైబిల్ చెప్తున్నది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. బైబిల్ నేర్పించేది ఒకటి, మనము చేస్తున్నది ఒకటి. ప్రియమైన దేవుని, బైబిల్ క్లియర్గా చెప్తుంది ఉపవాసము ఎలాగుండాలి. నువ్వు ఉపవాసం చేయనప్పుడు వేశ్యాధరుల వలె అందరికీ కనబడాలని ఉపవాసం చేయకూడదు అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖములై ఉండకుడి. నేను ఒక దైవసేవకుని కొరకు ఒక సంఘానికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఆ దైవసేవకుని యొక్క క్రింద అసిస్టెంటు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తినప్పుడు నేను అన్నాను, మీ పాస్టర్ గారు బాగున్నారా అని. అన్నాడు, లేదు పాస్టర్ గారు ఇక్కడ లేరు అన్నారు. మీరు ఎలాగున్నారంటే, మేము బాగున్నాం పాస్టర్ గారు అన్నారు. అంటే ఏం అంత దీనంగా మాట్లాడుతున్నావు, ఏం నీ స్వరం ఏమి తగ్గింది అంటే, మేము ఫాస్టింగ్ ఉన్నాం పాస్టర్ గారు అన్నాడు. ప్రియుని దేవుని బిడ్డలా, మనం ఫాస్టింగ్ ఉండేది, మనం ఉపవాసం ఉండేది ఇతరులకు తెలపాలా తెలపకూడదు అనేది బైబిల్ క్లియర్గా చెప్తుంది. దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. ఒకవేళ ప్రియుని దేవుని మన సంఘంలో కానీ మనలో కానీ ఈ ఉపవాసం ఉన్నప్పుడు వేషాధరంలో ఉపవాసం ఉన్నారా, అది దేవునికి ఇష్టం లేదు. దుఃఖముఖులై ఉపవాసం ఉన్నారా, అది దేవునికి ఇష్టం లేదు. మనుషులు చూడాలని ఉపవాసం ఉన్నావా, అది దేవునికి ఇష్టం లేదు. నీ దేవునికి ఏది ఇష్టం అంటే, రహస్యం ముందు నీ తండ్రికి ఏది చేస్తావో, మనుషులు చూడకుండా దేవునికి ప్రీతికరమైనది ఏదైతే చేస్తావో అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇలాంటి వేశ్యాధరుల వలె ఉపవాసం చేసేవారు, దుఃఖముఖులై ఉపవాసం చేసేవారు, ప్రజలు చూడవలని మరి ఉపవాసం చేసేవారు, వారు తమ ఫలం పొందినారని నిశ్చయంగా మీతో నేను చెబుతున్నాను. అందుకని మనం గమనిస్తే
మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే గిన ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడిన కాక, మరి ఏ విధంగా చేయాలంటే ఉపవాసము? మనం అందరం అదే చేసేది. మనుషులకు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది మనకంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో క్లియర్గా రాయబడింది, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడని కాక రహస్యమందు నీ తండ్రికే కనపడాలి. నీ ఉపవాసము, నీ ప్రార్థన అది ఎవరికి కనపడాలంటే రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే కనపడాలి. నువ్వు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని, మరి 18వ వచనం చూస్తే గిన అప్పుడు రహస్యమని చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ విధంగా దేవునికి ఇష్టమైన ఉపవాసము చేస్తే గిన దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డగా, ఇక ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ఈ ఉపవాస దినాల్లో మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. వాక్యానుసారంగా ఉపవాసం ఉన్నామా? వాక్యానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఉపవాసం ఉన్నామా? ఒకవేళ వాక్యానుసారంగా నువ్వు ఉపవాసం ఉండాలి అంటే ఈ దినమే బైబిల్ తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయము నువ్వు చదువు తగిన దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలి, దేవుని సహవాసంలో ఏ విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి, ఏ విధంగా ఉపవాసం ఉండకూడదు అనేది క్లియర్గా రాసి ఉంది. దీని ప్రకారంగా మనము చేసి మరి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి కృప దేవుడు ఈ ఉపవాస దినాలలో నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించు. పరిశుద్ధుడమైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి, మేము ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి ప్రభా, వేశ్యాధారల వలె ఉపవాసం ఉండకూడదు, దుఃఖముఖులై ఉపవాసం ఉండకూడదు, మరి ప్రజలు చూడాలని, మనుషులు చూడాలని ఉపవాసం ఉండకూడదు. కానీ రహస్యముందున్న చూచుచున్న మీకు మాత్రమే తెలియాలని వాక్యంలో మాకు తెలియపరిచావు తండ్రి. ఆ విధంగా మేము ఇక ఉపవాస దీక్షలు ఉంటుండగా ప్రభా, మీకు మాత్రమే మేము తండ్రి ప్రభా పాత్రులుగా, ఇష్టలుగా జీవించే అభిషేక ఆత్మ మాకు దయచేయలే దేవుడు అని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక సందేశం విన్న మీరు మరి కింద కామెంట్స్ ఉంటాయి, కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి. మరి అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మరి అనేకులకు పరిచయం చేయండి. దేవుని యొక్క దీవెనను పొందండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక.